ఆయన లెక్క కోనోకార్పస్ మొక్క కాదు నేను. ఓకే. విషవాయువులు జల్లే కోనోకార్పస్ కాదు నేను. తులసివనం నేను. తులసి లెక్క అవును. చిన్నగున్న ఆరోగ్యకరమే సమాజానికి. కానీ ఏదో ఒక రోజు మంచి కోసమే. ప్రజలు నిర్ణయిస్తారు అది. జనం కోసం అయితే నిలబడ్డా అండి. మా దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు, చక్రధర్కి నా సమస్య చెప్పుకుంటే 100 రూపాయలు ఉంటే ఇచ్చేస్తాడు ఆయన అని చెప్తారు అంతే. ఇది దోసుకునేది అయితే లేదు మా ఊర్లో. నేను ఏం సంపాదిస్తుందో అందరికి తెలుసు. ఇంకోటి చాలా రోజుల నుంచి మనం ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే సుడాలో ఉందో ఆ ఇష్యూ మీద మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా దాన్ని ఇనిషియేట్ తీసుకుంటున్నారు. ఏందన్నా ఆ ఇష్యూ ఏంది అసలు? ఇప్పుడు సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది అది కూడా ఒక నామినేటెడ్ పోస్ట్. దాంట్లో నేను ఏమన్నా అంటే కొన్ని 100 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినాయి. దాని అడ్డం పెట్టుకొని ఇది హరీష్ రావు కానీ ఆయన ఏదైతే ఆ దొంగల మూట అల్లావుద్దీన్ దొంగల మూట ఏదో అంటారు చూడండి, ఈ గ్యాంగ్ అంతా ప్రజల భూములు కొట్టేసారు. కొన్ని 100,000 కోట్ల రూపాయలు కొబ్బరి చెరువును చూపించి మొత్తం కబ్జాలు పెట్టి దగా చేశారు సిద్దిపేటని. ఆ పోస్ట్ నాకు ఒక 2 సంవత్సరాలు ఇస్తే ప్రభుత్వానికి ఒక నివేదిక అక్కడ వీళ్ళు ఏదైతే భూముల్ని ఆక్రమించారో అది ప్రభుత్వానికి తిరిగి వచ్చేలాగా చేయడం ఒకటి, గవర్నమెంట్ నిధులకు దాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ పోయిన ల్యాండ్ అంతా మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వడం, అక్కడ జరిగిన అవినీతిని గవర్నమెంట్కి నివేదిక ఇవ్వడం, ఈ 2 సంవత్సరాల్లో సిద్దిపేటని కరప్షన్ ఫ్రీ చేయాలన్న కోరిక. సో ఆయన ఏం చేస్తుండంటే హరీష్ రావు బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన కొంతమంది దొంగన లుచాగాళ్ళు ఉంటారు, వేస్ట్ ఫెలోస్, అలాగే వెళ్ళి వచ్చి ఇలా జాయిన్ అవుతారు. ఈయననే పంపుతాడు, పోయి సూడా తెచ్చుకోరా అని చెప్తాడు. సో అలాంటి పరిస్థితులు కొన్ని ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా. కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ వాడు కూడా తెలియదు, వాడు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఉండే ఎప్పుడు చూడు హరీష్ రావుకి జేబులో ఖర్చు లెక్క తిరిగేటోడు కూడా ఇలా వచ్చి సూడా కావాలంటే సరే ఏం చేస్తావు, పోయి మళ్ళీ వాళ్ళకే ఊడికం చేస్తావు. అదే మాలాంటి వాళ్ళకి ఇస్తే, యువతకి ఇస్తే ఈ 10 ఏళ్లలో రేవంత్ అన్న నిలబెట్టుకుంటాం మేము. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ పనిచేసే కమిట్మెంట్ ఉన్నది. మాలాంటి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా సిద్దిపేటని కరప్షన్ ఫ్రీ. మీరు గతంలో అనేక సమస్యల మీద సమస్యలు ఉన్నాయి, లేదంటే దోపిడీ అవినీతి జరిగిందని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ వాటికి పూర్తి స్థాయిలో ఆధారం కానీ లేదంటే వాటికి ఒక సొల్యూషన్ లాంటిది ఏం జరగలేదు కదా. ఇప్పుడు కూడా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో సూడాలో కూడా అవినీతి జరిగిందంటారు. దీన్ని ఎట్లా నమ్మాలి? ఇవాళ చూడండి కాళేశ్వరం కట్టింది వాళ్ళు. అవును, గవర్నమెంట్ మారిన తర్వాత కాళేశ్వరంలో తప్పులు జరిగినాయి అనేది మనకు ప్రజలకు అర్థమైపోయింది. రంగనాయక సాగర్ ఎవడు మాట్లాడలే. బట్ టుడే కోర్టు ఒక ఇది సిద్దిపేట కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చింది, ఇమీడియట్గా మీరు అక్కడ జరిగిన 9 గుంటలలో ఇన్వెస్టిగేట్ చేసి ఇవ్వండి అని. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయండి అంటుంది. అంటే ఆ ప్లేస్ని ఇంకొకటి రీప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నిజాలు బయటకు వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇవ్వాలి మీకే సూడా పదవులు ఎందుకు ఇవ్వాలి? అందులో ఏంటి ఇవన్నీ అడుగుతున్నా, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇవన్నీ అడుగుతున్నా. ఖచ్చితంగా నేను ఏం పని తక్కువ చేసిన చెప్పండి. ఎవరు టచ్ చేయని సబ్జెక్టు కౌలు రైతులు, ఆ కౌలు రైతుల సబ్జెక్టు నేనే టేక్ ఓవర్ చేసిన. ఎవడు ముట్టుకొని సబ్జెక్టు హరీష్ రావు, ఆ సబ్జెక్టు నేనే టచ్ చేసి నేనే జైలు పాలైనా. ఫోన్ ట్యాపింగ్ నాదే అయింది. మా ఊర్లో ఎవరిని ఎందుకు కాలే? 2,20,000 మందిలా ఎవరిని కాలే, నాదే ఎందుకు అయిందని అడుగుతున్నా. వై చక్రధర్ మీరు క్వశ్చనింగ్ చేస్తున్నారు. సో ఆ క్వశ్చన్ ఇప్పుడు కూడా చేస్తాం. కానీ ఒక అధికారం ఇస్తే కానీ సాధ్యమవుతుందా? అక్కడ స్థానిక ఎమ్మెల్యేని కాదని చెప్పి అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను బయట పెట్టడం మీకు సాధ్యమవుతుందా? ఇప్పుడు కాలేదండి, ఇప్పుడు పెట్టలే. ఇలా పేపర్కి చూస్తారా మీరు? ఓకే, ఇలా ఎవరు చేసిన చక్రధర్ గౌడే కదా, అన్ని టీవీలలో అదే వస్తుంది. ఇప్పుడైనా నేనే చేసిన. ఇప్పుడు చక్రధర్కి ఈ శాటిలైట్ ఛానల్ ఎక్కువ ఇవ్వవు. వాళ్ళు ఇచ్చుంటే వేరే లెవెల్ ఉండు, కానీ అన్నిట్లలో ఆయన షేర్ ఉన్నది హరీష్ది. సో వాళ్ళు ఇవ్వరు. సరే నువ్వు ఇవ్వకపోతే ఏమున్నది, నా సోషల్ మీడియా 10 లక్షల మంది చూస్తారు ఒక వీడియో పెడితే. సో నాకు ఆర్గానిక్ పీపులే కావాలి అనుకుని నేను నా పని నేను చేసుకుంటాను. ఎవరు లేకపోతేనే ఇంత చేస్తాను. ఇంకా ఏమేమి చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? నా నియోజకవర్గంలో చాలా తప్పులు జరిగినాయి. 20 ఏళ్ళ దోపిడీ జరిగింది. సో ప్రక్షాళన చేయాలి. సిద్దిపేటలో స్వేచ్ఛా వాయులతోటి జనం ఉండాలి అంటే అక్కడ చాలా మార్పు జరగాల్సింది ఉంది. ఇప్పటికీ మా దగ్గర కరెంటు వీకేస్తూ ఉన్నారు. సో ఎవడు వీకేస్తుండో, ఎవడు చెప్తే వీకేస్తుండో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో సీఎం గారికి ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. సో సిద్దిపేట గురించి వారికి చెప్పుకోవడానికి నేను వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా.
మరొక్క అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం సిద్దిపేట సంబంధించిన నివేదిక మొత్తం వారికి అప్పచెప్పాలని చూస్తుంది. జరిగితే సీఎం గారికి మీరు ఇట్లా రిప్రజెంటేషన్ లేదా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ఇస్తే న్యాయం జరుగుతుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఒకవేళ మీరే చెప్తున్నారు కదా 20 ఏళ్ళ నుంచి అక్కడ అధికారాన్ని తన చేతిలో పెట్టుకున్నారు హరీష్ రావు గారు అని, ఎట్లా జరుగుతుంది న్యాయం? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ సమాజం నమ్మింది. అవును, ఆయన ఫైటింగ్ నమ్మింది, ఫైటర్ కాబట్టి నమ్మింది. వారైతేనే నా సమస్య అర్థం చేసుకోగలుగుతారని నాకు నమ్మకం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆయనకి యువతరం నాయకులే కావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇప్పుడున్న లీడర్ల కంటే ఎక్కువ ఆయనకంటూ ఒక బ్యాచ్ తయారు చేసుకోవాలంటే అలా నేను మెంబర్నే. నాలాంటి కొట్లాడే యువకుని పెట్టుకుంటే ఆయనకు కవచం లాగా ఉంటా. అంటే 2028లో తప్పకుండా మీరు సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్నాను, సీట్ అడుగుతా, ఖచ్చితంగా గెలుస్తా కూడా, డౌటే లేదు. అలా అడగడం వరకు ఓకే, కానీ ముందే గెలుస్తామని చెప్తున్నారు. అంటే ఒక్కటి గ్రూప్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా కొడతా అంటాడు. ఎందుకు? ఓవర్ నైట్లు చదువుతాడు కాబట్టి. నేను కూడా ఏం పని చేయబోతుందో తెలుసు కాబట్టి కొడతా అంటాడు. అంటే మీరు అక్కడ గెలవాలి అని అంటే కేవలం హరీష్ రావు గారిని ప్రశ్నిస్తే సరిపోతుందా? ప్రజల సమస్యలు మీకు అవసరం లేదు? హరీష్ రావు ఒకటి, నేను 2 పనులు చేస్తా. ఓకే, హరీష్ రావుని ప్రశ్నించడంతో పాటు ఇంకొక ఎవరికి కనిపించేది, ఎవరికైనా పెన్షన్ రాకున్నా, గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా పని ఉన్నా నేను ప్రత్యక్షంగా పోయి ఆ పని చేసి పెడతా. అవంతా సోషల్ మీడియాలో పెట్టాం. ఎందుకని? కేవలం ఇవి ఎందుకంటే అవి చాలా ఎక్కువ ఉంటాయి. రోజు ఒక 4-5 వస్తూ ఉంటారు, వాళ్ళతో వెళ్ళిపోతాను నేను. ఫోన్ చేసి ఏం చేస్తావా చేయవా అని బెదిరియా. నేను పోయి ఎంఆర్ఓ దగ్గర కూర్చొని స్వయంగా ప్రజలు ఎలాంటి సమస్యలు మీదకి వచ్చినా కూడా స్వయంగా మీరే గురుకుల సీట్లలో రావు, పేదవాళ్ళు ఉంటారు, అన్ని రికమెండేషన్ నడుస్తుంటాయి. సాధ్యంగా నేను పోయి ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలని పట్టుబట్టాడ కూర్చొని చేయించుకొని వస్తా. నాకు అలవాటు.